నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో ఈ షాక్ థెరపీ ఫర్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్, అంటే మనము నరాల బలహీనత అంటాము, అంగం స్తంభించకపోవడము అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్, వీటికి కొత్తగా మనకు షాక్ వేవ్ థెరపీ అనేది వచ్చింది కదా, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఇస్తారు, సో ప్రొసీజర్ ఏంటి, అందరికీ ఉపయోగపడుతుందా, వీటి గురించి తెలుసుకో. ఈ షాక్ వేవ్ థెరపీ అనేది అంటే ఈ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం ఏంటంటే లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం దీన్ని. సో అంగస్తంభనకి కావాల్సిన వేవ్ లెంత్ని మనము షాక్ వేవ్స్ ద్వారా అంగానికి డైరెక్ట్గా, అంటే పెన్నిస్కి డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా అందులో కొన్ని మార్పులు జరిగి నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి మనకు అంగస్తంభన ఇష్యూస్ నుంచి కోలుకునేటట్టు చేస్తుంది. బేసికలీ అంగం గట్టిపడడానికి కారణం ఏంటి అంటే అంగంలోకి రక్త ప్రసరణ ఈజీగా ప్రసరించడము. ఎప్పుడైతే గష్ ఆఫ్ బ్లడ్ అంటే రక్తం బాగా ఎక్కువ ఉన్నప్పుడు అంగం పెద్దదిగా కనిపిస్తుంది. అప్పుడు సెక్షువల్ యాక్ట్ అంటే రతిలో పాల్గొనడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గుతుందో, మనకు ఆ గష్ ఆఫ్ బ్లడ్ అంగానికి చేరదో, దాన్నే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. దీన్ని ట్రీట్మెంట్ తీసుకోవడానికే ఈ షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీ ఎలా ఇస్తారు అంటే ఈ రీసెంట్ టెక్నిక్స్లో రకరకాల షాక్ వేవ్ థెరపీస్ ఉన్నాయి. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ మనకు అంగానికి జెల్ అప్లై చేయడం, అంటే మామూలు జెల్లే అప్లై చేయడం జరుగుతుంది. ఇందులో షాక్ కొట్టడం కానివ్వండి, మనిషి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం కానివ్వండి ఉండదు. కాకపోతే ఈ వేవ్స్ అంగంలోనికి ఈజీగా ప్రసరించడానికి జెల్, న్యూట్రల్ జెల్, దీనివల్ల ఇది కెమికల్ ఇంటరాక్షన్స్ ఏమి ఉండవు ఇందులో. సో న్యూట్రల్ జెల్ రాయడం అనేది జరుగుతుంది. ఈ జెల్ ద్వారా వేవ్స్ అంగంలోనికి ప్రసరించ జరుగుతుంది. ఇక మోస్ట్లీ ఇది ఒక షాక్ వేవ్ థెరపీ అంటే 2500 హెర్ట్జ్, 3500 హెర్ట్జ్ ఉంటాయి. నేను మనిషికి అంటే మనం ఎవాల్యుయేట్ చేసిన తర్వాత వాటికి ఎటువంటి అంటే యంగ్ ఏజ్ని బట్టి కానివ్వండి, వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ లాంటి అంటే మెడికల్ కండిషన్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియాస్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అవన్నీ చూసుకునేసి వాళ్ళకి ఎంత ఇంటెన్సిటీ కావాలో పెట్టి మనము సెషన్స్ వైజ్, వీక్లీ సెషన్స్ వైజు పేషెంట్ని రమ్మనడం జరుగుతుంది. ఆ వీక్లీ వన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. సో అంగానికి జెల్ అప్లై చేసిన తర్వాత ఇది ఒక్క సెషన్ను షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఆ ఒక్క సెషన్లోనే అతనికి ఫుల్ ఇంప్రూవ్మెంట్ అనేది కాదు. బేసికలీ ఇట్ టేక్స్ టైం. అంటే ఇప్పుడు ఒక మనిషికి దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో ఆ మనిషికి ఒక్కొక్కరి కొద్దిగా టైం ఫ్రేమ్ ఉంటుంది. ఆ విధంగా ఇతనిలో ఈ వేవ్స్ పనిచేసి అంగంలో కొత్త రక్తనాళాలు ఏర్పడి రక్త ప్రసరణ ఈజీగా ప్రసరించడానికి టైం పడుతుంది. కొంతమందికి 2 to 3 వీక్స్ పట్టచ్చు, కొంతమందికి 4 to 6 వీక్స్ పట్టచ్చు. సో ఆ టైంలో ఏంటి అంటే మనకు అంగంలోనికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటు ఏంటి అంటే కొంతమందికి ఈ యాంగ్జైటీలు, డిప్రెషన్లు, అంటే ఒకే థాట్ నేను చేయలేనేమో అన్న థాట్లో ఇబ్బంది ఉంటాయి. వాళ్ళకి మెడికేషన్స్ పెడుతూ ఈ షాక్ వేవ్ థెరపీ అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఇన్ని రోజులు ఇబ్బందికరమైన పరిస్థితులు, అంటే రక్త ప్రసరణ సరిగా లేక అంగం స్తంభించకపోవడం లాంటివి ఉన్నప్పుడు, లేకపోతే వేరే వాళ్ళ మెడికేషన్స్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు ఈ షాక్ వేవ్ వాటిన్నిటి క్లియర్ చేసి వాళ్ళకి అంగస్తంభన నుంచి క్యూర్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనకు అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనకి హైదరాబాద్లో ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అంటే డైరెక్ట్గా ఎవాల్యుయేట్ చేస్తాం మనకి ఎవరెవరికి ఇది ఎలా పనిచేస్తుందని. దాని తర్వాత ఇది అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇది మంచి రిజల్ట్స్ ఉన్నాయి, ఇది యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.